వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే కొంచెం కార్తీక మాసం అయ్యింది కదండి, కొంచెం గొంతుకది బాగాలేదు, ఫీవర్ అయ్యి వచ్చి వీడియో తీయటం లేట్ అయిందండి. తర్వాత ఈలోగా జాను వాళ్ళు కూడా వచ్చేసారండి. జానుకి క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. క్రిస్మస్ సెలవులకి వచ్చారండి. ఈరోజు అయితే ఆదివారం కదండి. స్వీటీ చేపల కూర అయితే అమ్మ చేపల పులుసు అయితే పెట్టు అంది. నేనైతే చేప తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పులుసు పెడతాను. జానుకేమో చికెన్ తీసుకున్నానండి. నా వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఏమనుకోకండి. జాన్వితకైతే నేహాంతికి జాన్వితకి చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ ఫ్రై కూడా వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకు చేపల పులుసు అయితే పెట్టి చూపిస్తానండి. ఈరోజు సండే కదా, మేము చేపలు కూడా వండుకొని చాలా రోజులు అయిపోయిందండి. ఈరోజు ఇవైతే చేపల పులుసు పెడతానండి. ఇవైతే ఇంక ఈ 3 పీసెస్ అయితే నేహాంతో కొంచెం నూనె ఫ్రై చేసి పెడితే తింటాడండి వాడు. ఇవేమో వాడికి ఎప్పుదేమని తీసానండి. ఇవి ఫస్ట్ నేను ఉడకబెట్టి వేపుతానండి. ఎలా ఉడకబెడతానో మీకు చూపిస్తాను ఫస్ట్, తర్వాత చేపల పులుసు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా పసుపు వేస్తానండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, స్మెల్ నీచు స్మెల్ రాదు. కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత వాటర్, ఇదిగోనండి. ఈ వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టి జస్ట్ ఇలాగ ఒక్క మరుగు మరగాలండి, అంతే. తర్వాత కట్టేసి నేను మీకు చూపిస్తాను. ఇవైతే పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. పెట్టేసాను. ఇప్పుడైతే మీకు ఫిష్ పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాను. ఇదిగోండి, ఇది పెట్టుకున్నాను. నేనైతే నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె వేసుకున్నాను. ఈ చేపల పులుసుకి అయితే ఉల్లిపాయలండి మిక్సీ పట్టుకున్నాను. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క అండి. నేను ఎలాగైతే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అందులోకి 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. స్వీటీకి చేపల పులుసులో బెండకాయ అంటే చాలా ఇష్టం అండి. అందుకు నేను కొన్ని బెండకాయలు అయితే తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఇది టమాటో ప్యూరీ అండి. ఇది చికెన్ ఫ్రైలోకి చేపల పులుసులోకి కూడా. తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ మామూలే కదండి. ఇంకా శన ఒకటి ఉందండి, లాస్ట్లో మరిగేటప్పుడు వేస్తాను నేను. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ వేసేసుకుందామండి. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఒక విషయం చెప్పాలి. జాన్విత్ అది జనవరి 1ని బర్త్డే అండి. మీరందరూ కూడా తనకి విశేషం చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఇదిగోనండి, ఇక్కడ ఇది ఇలాగా ఎక్కువ ఉడకకూడదు. ఊరికి ఇలాగా జస్ట్ ఇలా ఉందా, వేడైందా, కొంచెం వేడయ్యాక కట్టేద్దాం. నేను కుదిరితే మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఎలాగా ఉంటున్నది, ఎలాగ నేను ఏ పనులు అయితే నేను చేసుకుంటున్నది, వంటలు ఇవన్నీ మీకు పెడతానండి. ఇటు అందరూ ఎలాగున్నారో, బాగున్నారా? పండగ కదా, మనం కూడా ఇల్లు దులుపుకోవాలి. నేను ఇంకా దులుపుకోవాలండి, ఇల్లు దులుపుకోవాలి. హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చాం కాబట్టి. హైదరాబాద్ నుంచి అయితే నేను వెళ్ళాను. హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం అయిపోయాక వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళు మా అబ్బాయిని వేరే ఉన్నారనమాట. సో అందుకు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ మా కోడలు అమ్మగారు, నాన్నగారు
మేము వెళ్ళండి ఒక ఫ్లాట్ అయి తీసాము. తీసి ప్రవీణ్ని మా కోడల్ని కూడా అక్కడ వేరే పెట్టేవండి. తను వైజాగ్లో చేసేది జాబు. ఇప్పుడు వైజాగ్ నుంచి తను హైదరాబాదు కూడా హైదరాబాద్లోనే చేస్తున్నాడు జాబు. ఇంకా దాని గురించి అని ఇంకా వాళ్ళిద్దరిని ఒక ఫ్లాట్ తీసి అక్కడ పెట్టేసి నేను స్వీట్ వాళ్ళతో వచ్చేసారనమాట అండి. లాస్ట్ వీడియో అనుకుంటా ఇయర్కి. మళ్ళీ January 1 జానుగడ్ బర్త్డే వీడియో అయితే వస్తుంది మీకు. జానుగడ్ బర్త్డే వీడియో అయితే పెడతామండి. అదైతే ఖచ్చితంగా పెడతాము. అంటే జాన్వితకి ఒక బర్త్డేలా ఇక్కడ అయినాయి 6 అనుకుంటా. 6 చిన్నగాడు పుట్టే వరకు 5 6 ఇక్కడ అయినాయండి బర్త్డే. లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్. లాస్ట్ 2 years నుంచి కూడా హైదరాబాద్లోనే ఇంకా చేసుకుంది. నేనే వెళ్ళి వచ్చేదాన్ని. ఈ సంవత్సరం అయితే ఇంకా ఇక్కడ మా వాళ్ళందరూ అయితే కదా అని ఇంక ఇక్కడే చేసుకుంటానండి. నేను ఈ ఉల్లిపాయలోనే ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క అయితే వేసేసుకున్నానండి. తర్వాత నిహాంత్ ఈ చేపలు ఎత్తుందని అన్నాను కదా, ఇవి అయితే బాయిల్డ్ అయిపోయినాయండి. కట్టేసాను ఇవ్వండి. వెంటనే ఈ వాటర్ తీసేస్తాను. వెంటనే ఆ వాటర్ అయితే పైకి చూపించు. పైకి ఆ వాటర్ అయితే తీసేయాలి. వెంటనే తీసేసానండి. ఇప్పుడు ఇవి ఏపి చూపిస్తాను మీకు. ఈ వాటర్ కూడా తీసేస్తానులే. నేను టెర్రస్ మీద గార్డెన్ కూడా చెయ్యాలని అనుకుంటున్నానండి. చేస్తాను. నేను ఇదివరకు చేశానండి గార్డెన్ పైన. తర్వాత నేను యూట్యూబ్ చూశాక పైన అయితే చాలామంది గార్డెన్ చేసుకుంటున్నారు అలాగని అనుకున్నానండి. తర్వాత నేను పెట్టాను. కానీ ఇంకా 3 స్టేర్లు ఎక్కాలండి. దానివల్ల కొంచెం లిఫ్ట్ ఉండదండి మాకు. ఎక్కలేక ఇంకా నేను ఇంకా అలా వదిలేసాను. కానీ నాకైతే గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు మొక్కలంటే నాకు మొక్కలన్నా పిల్లలన్నా చాలా ఇష్టం అండి. నేను మళ్ళీ మొక్కలు పెట్టడానికి ట్రై చేసుకుంటున్నాను. అన్నీ టబ్బలు ఇవన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ టబ్బలు అవి ఉన్నాయి. మట్టి అయి తెచ్చుకొని శీతాకాలం కదా ఇప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను సంక్రాంతి అది వెళ్ళాక నేను మీకు మొక్కలు అవి కూడా పెట్టుకుంటానండి. అప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను మీకు. టెర్రస్ మీద మీకు అవకాశం ఉన్నంత వరకు ఎవరికి వీలుంటే వాళ్ళకి ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కలైతే పెంచుకోండి. మొక్కల వల్ల కూడా చాలా మంచిదండి. మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కడో వాకింగ్ గట్రా ఏం చేయక్కర్లేదండి. 1 గంట మనం టెర్రస్ మీదకి వెళ్ళి మన మొక్కలన్నీ చూసుకుందాం అనుకోండి, అదే వాకింగ్. కానీ చాలా ఆరోగ్యంగా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి మొక్కల్లో తిరిగితేనే. ఇంకా నేను ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయింది. అలా అయిపోయాక స్వీట్ ఫేవరెట్, నా ఫేవరెట్ అది నీదే. నేను బుర్ర తిన్ను. సగంగా ఈ నడు ముక్కలు ఇష్టం. ఏం చేప ఇది? గడ్డి చేప. ఫ్రై కూడా బాగుంటుంది. ఫ్రై కూడా చాలా బాగుంటుంది చేప. అలా పెట్టేసుకున్నాము. కొద్దిగా పసుపు అండి. సాల్ట్ అదే కళ్ళుప్పు సరిపోతే మళ్ళీ వేసుకుందాం. కారం 2 స్పూన్స్ కారం, టమాటో ప్యూరీ వేయలేదు కదా, సగం వేసేస్తానే. ఇదిగోనండి సగం వేసేసాను. ఇదేమో చికెన్ ఫ్రైలోకి. తర్వాత పచ్చిమిర్చి, బెండకాయలు స్వీట్ ఫేవరెట్ అండి ఇవి. కొత్తిమీర కొద్దిగా ఫస్ట్ కొంచెం వేస్తాను. తర్వాత మళ్ళీ లాస్ట్ వేద్దాము. తర్వాత నేను చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆవాలు అన్నీనండి. ఇదొక స్పూన్ కొంచెం వేద్దాం. తర్వాత చింతపండు పులుసు వేసేద్దామండి.
చింతపండు కూడా నేను తక్కువ వేస్తానండి, ఎందుకంటే టమాటా వేస్తాం కదా, టమాటా కూడా ఈ సీజన్లో చాలా పుల్లగా ఉంటాయండి. దాని గురించి నేను చింతపండు కొంచెం ఓకే అండి. ఇందులో అన్నీ వేసాం కదండి, ఇది ఇలాగా ఇలా మెదిపేసుకుందాం. గరిటె పెట్టకూడదండి, ఇలాగా చివరి వరకు కూడా ఉడికేంత వరకు కూడా ఇలాగా కదుపుకుని అది ఒక ఉడికాక అప్పుడు చిన్నదే చేప. అది ఫ్రైకా ఆల్రెడీ మొన్న అది ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాను కదా వాళ్ళకి, ఆ నూనె ఉంది అందులో అయిపోతుంది. ఇదిగోనండి నేను చేపల ముక్కలు వేయడానికి ఇంకొంచెం నూనె పెట్టేసుకున్నాను. నూనె కాగాగా అయిపోయిందా. మన పొట్టోడు తినేస్తాడు, ఆడికి ఇష్టం కదా. నాకు చాలా ఇష్టం, నేహానికి చేపలు ఏపి పెడితే చాలా ఇష్టం అండి. చికెన్ కూడా అంత ఇదిగా తిండు కానీ చేపలు అయితే బాగా తింటాడు. హైదరాబాద్లో అయితే వాళ్ళ డాడీ కూడా ఆదివారం నాడు బయటికి వెళ్ళండి, వాడైతే చేప తెచ్చేసుకుంటాడు, వాళ్ళ అమ్మకైతే మటన్ తెచ్చేస్తాడు. వాళ్ళ డాడీ కూడా వెళ్ళి పీస్ పెట్టాయా కొనుక్కో. నేనా ఫిష్ పులుసు పెట్టండి రా. తమ్ముడికేమో వేపుతున్నాను చేపలు, నీకు చికెన్ ఫ్రై వేస్తానే. ఏం కావాలంటున్నావు? పీచు మిఠాయికి డబ్బులు కావాలి. తీసుకో, నాకు కూడా కొను. సరే, మూడు నాకు 2, నీకు 2, తమ్ముడికి 2. అయితే నేను తీసుకెళ్ళాలి. 60 రూపాయలు పట్టుకెళ్ళి. 60 అంటే 50యా? 50 ప్లస్ 15 10. 50 ప్లస్ 10. ఓకే, 50 10 పట్టుకెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్. పడిపోయింది. చిన్ను ఇలారా, ఏం కొనుక్కున్నారా? ఏ ఇలారా ఇలాదే మమ్మీకి. పీచు పెట్టాయా? తమ్ముడికేమో 2 వైట్, మనకేమో పింక్. ఇంకా ఆడొచ్చాడు చూడు, ఏం చేయాలి. ఇగో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మమ్మీకి నాకు అక్కకి. మమ్మీకి నాకు అక్కకి మమ్మీకి. ఏంటది? పీచు మిఠాయిలు. నూనె కాలిపోయింది. ఇంకా నీకు ఫిష్ చెప్తుంది మమ్మీ. చిన్ను సరే, ఇవ్వండి. ఏయ్ అది కత్తిర అవసరం లేదు, జస్ట్ ఇలా జిద్దతో వచ్చింది. మమ్మీ ఓపెన్ చేద్దాం. నేను ఓపెన్ చేస్తాను. అలా ఎడుతున్నాడు. ఇదిగో ఇదిగో వీళ్ళందరికీ పిచ్చి పిచ్చోళ్ళు. ఇది ఎవరికి నాకా? ఓకే, వైట్ పింక్ ఇది కూడా ఉంది. నాకు పింక్ ఇది. పింక్ ఒకటి వైట్ ఒకటి. ఓకే, ఇదిగో ఇంకో. నాకు పిచ్చిమిట్ట అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా తెగ తింటాను పిచ్చిమిట్ట. నాకు కూడా ఇష్టం అండి. నాకైతే అసలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు బాబాయ్, అంత స్వీట్గా ఉంటుంది బాబాయ్, అలా తింటారు. ఇదిగోనమ్మా, ఇదైతే ఇదిగోనండి ఫిష్ అయితే ఇలాగ మరుగుతుంది కదా. ఇప్పుడు ఇది ఫ్రైగా, ఇది అదే ఎప్పుడు ముక్కలు నేను ముర పెట్టేసుకుందాం, చిన్న సిమ్లో పెట్టేసుకుందాం. ఇది ఏగిలోపు చికెన్ కూడా నేను తయారు చేసేసుకుని చికెన్ ఏంటి ఫ్రై చికెన్ చేస్తావా? ఫ్రై చేస్తాను. ఇదిగోనండి ఇంకో చేపలు అయితే ఇలా ఏగినవి తీసేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. నేను ఇదివరకు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, పిల్లలకి ఇలాగా ఫ్రై చేసి పెడితే
చాలా బాగా తింటున్నారండి పిల్లలు. తింటున్నారండి. చికెన్ అయితే ఆల్రెడీ కడిగేసుకున్నాను. ఇంకోనండి చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. నేను చికెన్ కూడా నువ్వుల నూనె వాడుతున్నానండి. పిల్లలు తింటారు కదా. ఇదిగోనండి చేపల పులుసు అలా ఉడుకుతుంది కదండి. ఈసారి మనం ఇది ఉంది కదండి శనగ వేసుకున్నాం. ఇలా దీన్ని కొంచెం ఇలాగా ఖాళీ చేసుకొని ఈ శనగని ఇలాగ బట్టి వదిలేసుకుందామండి. అంతే. తర్వాత మిగిలిన కొత్తిమీర ఉంది కదా, అదే వేసుకుందాం. ఇది చికెన్లో గుచ్చుతానండి. కొంచెం చేపల పులుసు పెట్టేటప్పుడు కూడా మీకు ఒక టెక్నిక్ చెప్తానండి. చేపల పులుసు మరిగేటప్పుడు కొంచెం షుగర్ ఇవ్వండి. ఈ కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. మూత పెట్టేసుకున్నాము. అది అలా మరుగుతూ ఉంటుంది. నేను చికెన్కి అయితే పెట్టుకున్నాను. చికెన్ అయితే వేపేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చికెన్ అయితే వేగింది. ఇందులో కొద్దిగా పసుపు వేద్దామండి. కొద్దిగా పసుపు, తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ చేశాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి. టమాటా ప్యూరీ కూడా వేస్తాను కొద్దిగా. ఇందాక అంటే ఫ్రై అంటే ఫ్రై కాదండి, కొంచెం సెమీ గ్రేవీ టైప్ వస్తుంది. అంటే జానుకి నిహాంత్కి కొంచెం కలుపుకునేటట్టు కావాలి కదండి. అందుకు ఫ్రైగా కాకుండా ఇగురు కూరలా కాకుండా మజ్జిగ సెమీ గ్రేవీ, కొంచెం గ్రేవీ వచ్చేటట్టండి. అంటే మరి వాళ్ళు రైస్లో కలుపుకుంటారు కదా. నిహాంత్కి అయితే కారం లేకుండా మసాలాలు అవి కొంచెం లైట్గా అవి లేకుండా మసాలా లేకుండా తీయాలండి. మనం ఇందులో ఉప్పు కారం సరిపోనే లేదో చూసుకుందామండి. లైట్గా సాల్ట్ పడుద్ది. లైట్గా సాల్ట్ వేసానండి. చూస్తేనే నూనె చాలా రోజులైందండి చేపలు తిని. స్వీట్ వస్తేనే కానీ చేపలు తినడానికి కుదరదు. అంటే నేను ఒక్కదాన్నే కదండి, ఈయనేమో తినరు. నేను ఒక్కదాన్ని. డాడీ ఏమో చికెన్ తింటారు. ఈయనైతే చికెనే. నాకేమో ఇది చికెన్ ఇష్టం ఉండదు, చేపలు ఇష్టం. చిన్నోడికి తీసేద్దామా? ఇంకా అవునండి. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. నాకు మధ్యలో ఫోన్ వచ్చిందండి. నేను ఫోన్ మాట్లాడదామని వెళ్ళేసరికి ఇంకా స్వీటీ ఇది వేగిపోయింది. అలాగని మసాలాలు అయ్యి తను వేసేసిందండి. ఇదిగోనండి చికెన్ ఫ్రై అయితే ఇంకెలాగండి
ఏం వేసా వేగాక అదే ఇందాక నేను టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదండి, అవి అయ్యాక కొంచెం ఇది ధనియాల పౌడరు, కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసిందనమాట అండి స్వీట్. ఇదిగోనండి బుడ్డోడు కూర కూడా తీసావు. ఇదిగోండి మా చింపుకి ఇవన్నీ మా నేహాంతికి ఇవన్నీ వేయకుండా ముందు చికెన్ తీసామన్నమాట అండి కర్రీ. అన్నీ వేసాక ఇది తీసేసాక అన్నీ వేసిందండి స్వీట్. నాకు ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడటానికి వెళ్ళాను. ఇదిగో నేను తింటానండి చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీగా బాగుంది. పట్టుకున్నా ఏంటి ఇప్పుడైతే మేము టేస్టింగ్ చేస్తాం. నీ చేపల పులుసు తింటావా? నేను తిన్నా. నాకు స్పెషల్గా చికెన్ ఫ్రై. అరే నువ్వేం తింటావురా? నేను చికెన్ ఫ్రై చేపల పులుసు తినవా? తింటాను. తినేస్తా మమ్మీ, తినేస్తా. నేను తినేస్తా. హలో హాయ్. మాట్లాడు చిన్న ఏదోటి. హాయ్ అండి. హాయ్ పడుకో. హాయ్ ఫ్రెండ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. చికెన్ ఫ్రై తింటున్నాను. చేపల పులుసు తినవా? జాన్విత అని అమ్మమ్మ మమ్మీ ఇద్దరు కలిసి తినేస్తున్నారు. జాన్విత కూరతాడు. జాన్విత రైస్ పెట్టినామా? ఫస్ట్ కొంచెం పెట్టి మమ్మీ టేస్టింగ్ చేస్తాను. జాన్విత అయితే చేపల పులుసు తినదండి అసలు. అస్సలు తినదు. నేను తింటాను కానీ చేప ముక్క తిన్నాను. ఇదిగోనండి నేనైతే పొగలు వచ్చే అన్నంతో చెప్పు జాను నీ స్టైల్లో. వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై కలుపుకొని తింటుంటే ఉంది నా సామి రంగా. కలుపుకొని తిని టేస్ట్ సామిరంగా. ఇదిగోనండి నేనైతే చేపల పులుసు వేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు కూడా బెండకాయలు అంటేనే ఇష్టం అండి ఎక్కువ. పులుసులో బెండకాయలు పచ్చిమిర్చి భలే ఉంటాయి. మీరు కూడా బెండకాయ తినండి ఫ్రెండ్స్. బ్రెయిన్ చాలా మంచిది అండ్ మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది. నేనైతే నాకు బుర్ర మొక్క ఇష్టం అన్నాను కదండి, నేను ఆ బుర్ర అయితే వేసుకుంటున్నాను. వావ్ లాలాజలం, నోట్లో లాలాజలం. ఇక్కడ చికెన్ పిచ్చికి చూడండి ఎలా తింటుందో. చికెన్ 365 days చికెన్ పెట్టేసినా తినేద్ది ఇది కదా. చికెన్ డైలీ వండుకోవడం కుదరక మమ్మీ చికెన్ పికిల్ పెట్టిస్తుంది హైదరాబాద్కి. కూర నచ్చలేకపోతే అది వెళ్ళి వేసేసుకొని తినేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు నీ పులుసు టేస్ట్ చెప్పు. వేడివేడిగా కాలిపోతుంది. మరి వేడి వేడి అన్నంలో తింటేనే ఉంటుంది. మరి సామిరంగా భలే ఉంది. సామిరంగా బుర్ర, చేప బుర్ర చాలా మందికి ఇష్టం ఉంటుందండి. కొంతమంది తినరు, కొంతమంది తింటారు. నేనైతే తినను. నాకు చేపలో ఇష్టమైంది బుర్ర ముక్క, శన ముక్క. సనా బాగుంటుంది. సూపర్. బాగుందా? అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అన్నీ కట్టదు. జాను నీ ఫ్రైలో అన్నీ బెండకాయలు తీసుకుని మనసు నిండిపోయింది. మనసా కడుపు నిండలేదా? కడుపు నిండేదే మనసు నిండింది. మనసు నింటే కడుపు నిండంటే. వెజ్ కర్రీస్ తినవు ఇలాగా. జాను అంటే వెజ్ కర్రీస్ తింటే జాన్విత ఎలాగా వద్ది? చికెన్ జాన్విత అంటే చికెన్, చికెన్ అంటే జాన్విత. ఇంకా వీళ్ళు ఇక్కడతో ఆగరండి, వీళ్ళిద్దరూ అయితే కుమ్మేస్తారు ఇంకా. ఓకేనండి, చాలా బాగుందండి. మా జాన్విత నేనైతే దానికి నచ్చిన కూరతోటి వేస్తాను. నాకు నచ్చిన కూరతోటి నేను ఈ సండే ఇలాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి.
ఫ్రెండ్స్ మీరు ఏ కూర చేసుకున్నారో ఇవాళ కామెంట్స్లో తెలియజేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ ఫర్ మోర్. ఓకే అండి ఈ ఇయర్కి అయితే ఇదే లాస్ట్ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జనవరి 1ని జాన్విత బర్త్డే అండి. మీ అందరూ విషెస్ చెప్పాలి తనకే. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ అని టచ్ చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.